దీన్ని చుట్టుపట్టి బయటికి గంటాల్సిన నేను ఇప్పుడు దీని జుట్టు ఏరుకుని బ్యాగులో పెట్టుకోవాల్సి వస్తుంది. చిచ్చి. కరుణ, కరుణ, జ్వాల, కరుణ, జ్వాలలే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. పదమ్మా, స్కూల్ కి టైం అవుతోంది. జ్వాల. మమ్మీ ఇంకొంచెం సేపు. లేమ్మా, కరుణ ఆల్రెడీ స్నానానికి వెళ్ళింది. లే. అలాగే మమ్మీ, కరుణ రాగానే నేను కూడా వెళ్తాను. సరే, త్వరగా రా. ఇది బాత్రూమ్కి వెళ్ళింది. దీని బట్టలు ఎలా అయినా తీసుకుని కత్తిరించేసి ఇదిగో. జ్వాల, ఏమీ లేదుగా. ఏదో ఉన్నట్టు అనిపించింది. ఇంతకు ముందోసారి అలా జరిగింది కదా, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని భయంతో చెప్పాను. సరే, నువ్వు ఆటో ఎక్కి షూ వేసుకో. ఒరే శిష్య, ఏంట్రా వ్యాపారం బొత్తిగా ఇలా అయిపోయింది? మీడియా వల్ల గురువా, అన్ని చోట్ల కెమెరాలు పెట్టి అందరు గుట్టు రట్టు చేస్తున్నారు. అందుకే కదరా మన సెటప్ వేరే చోట పెట్టించాం. గురుగారు, ఎవరో వస్తున్నట్టున్నారు. ఓం హ్రీం హ్రీం. నువ్వా బాలిక, వచ్చావా? నేను అడిగినవన్నీ తెచ్చావా? తెచ్చాను స్వామి. ఇదిగోండి, మీరు అడిగినవన్నీ తెచ్చాను. నువ్వు నాకు నచ్చావు బాలిక. ఓం క్లీం హ్రీం. చూడు బాలిక, ఈ నిమ్మకాయ కోసి నీళ్ళలో కలిపి ఆ బాలికతో తాగించు. రాత్రికి తాగిస్తే పొద్దుటి కల్లా ఆ బాలిక ఇంట్లో నుంచి మాయమవుతుంది. తీసుకో. నిజంగా ఈ నిమ్మకాయ రసం తాగితే అది ఇంట్లోంచి వెళ్ళిపోతుందా స్వామి? నిజంగా మాయమవుతుంది. కరుణ, కరుణ. ఏంటి జ్వాల? ఇదిగో, ఈరోజు ఎండలో ఆడాం కదా, మమ్మీ నిమ్మకాయ నీళ్ళు తాగమని ఇద్దరికి ఇచ్చింది. నేను తాగాను, నువ్వు తాగు. ఆగు జ్వాల. తాగుతాను.